చేరి వచ్చిన ప్రియులందరికీ ప్రభునామమున ప్రేమన్నాలు. మనము 4442వ రోజుకు చేరి వచ్చాం. ఈ నెలలో కట్టకడపటి రోజు ఇది, ఫిబ్రవరి నెలకు. అందును బట్టి దేవుని గత నెలంతా దేవుడు కాపాడిన రీతిని దేవుని స్తుతిస్తూ ఉన్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరి వచ్చిన వారందరినీ కూడా కాపాడుతున్న రీతిని బట్టి మీకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడికను ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మన మధ్య బ్రదర్ గోపాల్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేసి ఈ కూడికను ప్రారంభిస్తారు. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కృపగలిగిన యేసయ్య, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. గత రాత్రంతా మాకు మంచి నిద్రనిచ్చి మరొక నూతనమైన రోజులోకి మమ్మల్ని మీరు ప్రవేశింపచేసి ఇలాగున వేకువజామున మెలకువ రాగానే మీ సన్నిధిలో గడపటానికి మీరు మాకు కృపనిచ్చినందుకై స్తోత్రములు. ఇలాగున జూమ్ మీటింగ్ ద్వారా మీ సన్నిధిలో మిమ్మల్ని స్తుతించటానికి, ప్రార్థన చేసుకోవటానికి, కీర్తనలు పాడుకోవటానికి, మీ మాటలు వినటానికి, ధ్యానం చేసుకోవటానికి, మా జీవితాలకు అన్వయించుకోవటానికి, సవరించుకోవటానికి, చక్కబెట్టుకోవటానికి, పాప భూయిష్టమైన ఈ లోకములో మీ కొరకు నమ్మకంగాను పవిత్రంగాను జీవించటానికి, మమ్మల్ని మేము సవరించుకోవటానికి మీరు అనుగ్రహించిన ఇట్టి శ్రేష్టమైన అవకాశమును బట్టి, ఇటు మీ కృపను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. నిజమే మీ దాసుని ద్వారా మీరు మాట్లాడినట్టుగా మా ప్రభువ, మా తండ్రి, ఈ నూతన సంవత్సరము 2వ మాసంలో మమ్మల్ని ప్రవేశింపచేసి ఈ మాసం చివరి వరకు మమ్మల్ని మీరు కాపాడినందుకై స్తోత్రములు. జూమ్ మీటింగ్ లో ఉన్న మీ బిడ్డలందరినీ, వారి కుటుంబాలను మీరు కాపాడి కరుణించి కృప చూపించి సహాయము చేసి నెమ్మదినిచ్చి మమ్మల్ని మీరు చక్కగా నడిపిస్తున్నందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ప్రభువ, మా తండ్రి, నాయన, మా ప్రభువ, రాబోయే మాసాలలో కూడా మీ కాపుదల భద్రత, రాబోయే రోజుల్లో కూడా మీ కాపుదల భద్రత మాకు అనుగ్రహించి ఇలాగున వేకువనే లేచి మీ సన్నిధిలో ఈ జూమ్ మీటింగ్ లో మీ మాటలు విని మేము మేలు పొందటానికి మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. భారముతో, బాధ్యతతో, భక్తితో మరి జూమ్ మీటింగ్ ను నిర్వహిస్తున్న మీ దాసుడు బర్నవాసనను, వారి కుటుంబాన్ని, అలాగనే మా ప్రభు ఆయా సమయాలలో అధ్యక్షత వహిస్తున్న మీ దాసులను, మరి పాట పాడుతున్న వారిని, మరి వాక్యాన్ని బోధిస్తున్న వారిని అందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మీ కృపా కనికరమును అనుగ్రహించి దీవెన ఆశీర్వాద బహుమానములను అనుగ్రహించి కృప చూపమని వేడుకుంటున్నాం. మీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహించిన ఇట్టి అవకాశమును బట్టి, ఇట్టి సమయమును బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తూ మరి పాట పాడేవారికి, మరి వాక్యం బోధించే మీ దాసులకును, నడిపిస్తున్న మీ దాసునికి మీ కాపుదల భద్రత, వింటున్న మాకందరికీ మీ కాపుదల భద్రతనిచ్చి ఎలాంటి ఆటంకములు తొందరలు లేకుండా ఈ జూమ్ మీటింగ్ చక్కగా మరి నిరాటంకంగా మరి మా ప్రభువ చక్కగా జరగలుగునట్లు కృప చూపమని, ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా మలచి కృప చూపించి సహాయము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్ గోపాల్ గారికి, ప్రేమ వందనాలు. ప్రియులారా, మనం ఇప్పుడు ఒక పాట విందాము. మన మధ్య బ్రదర్ రెడ్డిపోగు రాజు గారు ఉన్నారు, వారు మనకు పాట పాడి వినిపిస్తారు. ఒక పల్లవి 2 చరణాలు పాడతారు. అన్నా వందనాలన్నా. వందనాలు బ్రదర్. ఓకేనా. మన క్రైస్తవ సునాద కీర్తనల నుండి 122వ కీర్తన పాడుకుందామండి. మన పాటల పుస్తకాల నుండి జోములో చేరిన వారందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఆ క్రైస్తవ సునాద కీర్తనల నుండి 122వ కీర్తన మొదటి చరణము అలాగే చివరి చరణం పాడుతున్నాము. ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై, ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే, కృప చూపి నన్ను రక్షించే. హల్లెలూయా
హల్లెలూయా నీ హల్లెలూయా హల్లెలూయా నీ పాడి స్తుతించేదానిప్పుడు కృప చూపి నన్ను రక్షించే పాడి స్తుతించేదానిప్పుడు కృప చూపి నన్ను రక్షించే కరుణ చూపెను కలువారిలో తన రక్తము కార్చే కాంక్షిత నాకై కరుణ చూపెను కలువారిలో తన రక్తము కార్చే కాంక్షిత నాకై పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే హల్లెలూయా హల్లెలూయా నీ హల్లెలూయా హల్లెలూయా నీ పాడి స్తుతించేదనిప్పుడు కృప చూపి నన్ను రక్షించే పాడి స్తుతించేదనిప్పుడు కృప చూపి నన్ను రక్షించే నాశ్రయము దుర్గంబుతానే అంతము వరకు నిత్యము నుండు నాశ్రయము దుర్గంబుతానే అంతము వరకు నిత్యము నుండు పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే పరిశుద్ధ దేవుని సుతుడు కృప చూపి నన్ను రక్షించే హల్లెలూయా హల్లెలూయా నీ హల్లెలూయా హల్లెలూయా నీ పాడి స్తుతించేదనిప్పుడు కృప చూపి నన్ను రక్షించే పాడి స్తుతించేదనిప్పుడు కృప చూపి నన్ను రక్షించే ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై ఎత్తైన కోటగా ప్రభు యేసు నాపై కృప చూపి నన్ను రక్షించే కృప చూపి నన్ను రక్షించే కృప చూపి నన్ను రక్షించే కృప చూపి నన్ను రక్షించే మంచిది. వందనాలు. చక్కని పాట పాడి వినిపించినటువంటి బ్రదర్ రాజు గారికి ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడు మనకు యథావిధిగా ప్రతి శుక్రవారం మరి బైబిల్ స్టడీ లాగా మనము దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నాం. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి మనకు వాక్యం అందిస్తారు. దేవుని మహిమను గురించి 12 భాగాలు చెప్పారు. ఇప్పుడు 13వ మెసేజ్ చెప్పనేంట్రా మనం విందాం. మరి ఆయన ఇంగ్లీష్ లో వాక్యం అందిస్తూ ఉండగా మనకు తర్జుమా చేసి వినిపించడానికి బ్రదర్ కేజే ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు. మరి వీరిరువురు కొరకు వాక్యం కొరకు కూడా ప్రార్థన చేద్దాం. వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా బ్రదర్ తిమోతి గుడిపాడు, ఎస్ఎల్ గుడిపాడు నుంచి బ్రదర్ తిమోతి దేవుని దాసులు ప్రార్థన చేస్తారు. వందనాలు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువు, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయ కాలంలో ఇంతవరకు మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకే స్తుతిస్తూ ఉన్నాం. ఈ మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిచర్యలో మీ సహాయాన్ని అనుగ్రహించి ప్రారంభ ప్రార్థన నాయన మీ దాసులు మా ప్రియులు గోపాల్ రెడ్డి అని ప్రార్థించగా మీ దయ చూపించినారు తండ్రి. తండ్రి నాయన రాజున పాట పాడగా మీ కృప చూపించినారు నాయన. ఆయన తండ్రి ఈ సమయంలో జోయల్ అబ్రహాం గారు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉంటుండగా మమ్మల్ని కూడా సిద్ధపరచండి.
మా హృదయాలను నాయన మీ వైపు ఆకర్షించండి. మమ్మల్ని మీ మహిమతో నింపండి. మీ దాసుడు మాట్లాడుతున్నప్పుడు నాయన మేము నాయన వ్యర్థమైనటువంటి కాలయాపన చేయకుండా తండ్రి, మీ మాటల మీద ఆసక్తి కలిగి మీ మాట విని మార్పు చెంది మీ మహిమ కొరకు ఆయతపరచబడ్డానికి సిద్ధపరచబడ్డానికి మీ దయ చూపించండి. తెలుగులో తర్జుమా చేయడానికి కూడా నా ప్రభు మా ప్రియులు రూపసన్నను కూడా సిద్ధపరిచినందుకే స్తుతిస్తున్నాం. ఈ పరిచర్య నాయన నడిపించడానికి మా ప్రియులు రఘుమనోహర్ అన్న నాయన ఇంతవరకు మీరు వాడుకున్నారు నాయన. ముందు నా పరిచర్యలో కూడా ఆడుకోమని పరిచర్యను మమ్మల్ని మీ బలమైన చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు బ్రదర్. వందనాలు నాయన. ప్రియులారా, మనం ఇప్పుడు దేవుని వాక్యాన్ని విందాం. బ్రదర్ జోయల్ అబ్రహాం గారు షార్జా నుండి మన వాక్యం అందిస్తారు. బ్రదర్ కేజే రూఫస్ గారు మనకు దాన్ని తర్జుమా చేసి వినిపిస్తారు. బ్రదర్ వందనాలు బ్రదర్ ఇద్దరికి. వందనాలు బ్రదర్. Good morning and warm greetings in the precious name of our soon coming Lord and Savior Jesus Christ. ఈ యొక్క ఉదయకాల సమయాన్ని మీకందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగా రాయనటువంటి యేసు ప్రభు వారి శ్రేష్టమైనటువంటి ప్రశస్తమైనటువంటి నామంలో మీకందరికీ నా యొక్క శుభాభివందనాలు, శుభోదయం తెలియజేస్తున్నాను. We praise and thank God. God has enabled us to see one more day. మనం నిజంగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎందుకంటే దేవుడు మనకు మరి యొక్క నూతన దినాన్ని మన యొక్క జీవితాల్లో అనుగ్రహించాడు. We sleep and we get up. We don't know whether we will get up or not. మనము పడుకుంటున్నాం, నిద్రపోతున్నాం, తిరిగా చేయగలుగుతున్నాం అంటే మనం నిజంగా తెలియదు మనకు. మనం ఉదయం లేస్తామో లేదో అని చెప్పి. We sleep, but he neither slumbers nor sleeps. మనం నిద్రపోవచ్చు, కానీ మనల్ని కాపాడేటువంటి దేవుడు ఆయన కునుకడు, నిద్రపోడు. We really thank God that we all could Zoom, although geographically we are far away, but we are all one in the Spirit and one in the Lord. మనము భౌతికంగా చాలా దూరంలో ఉంటున్నాం, కానీ యేసు ప్రభు వారి యొక్క ఆత్మలో మనం అందరం కూడా ఒక్కటిగా ఉంటున్నాం ఈ యొక్క జూమ్ ద్వారా. As we continue our series of studies on the glory of God, మనము దేవుని యొక్క మహిమను గురించినటువంటి అంశాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం. and especially we are concentrating on the book of Ephesians now. మరి ముఖ్యంగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో నుంచి మనం కొన్ని అంశాలని ధ్యానిస్తూ వస్తున్నాం. In Ephesians there are two kinds of prayers. ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చేసినటువంటి రెండు ప్రార్థనల్ని మనం చూస్తూ వచ్చాము. Chapter 1 verse 15 to 23 and chapter 3 verse 14 to 21. మొట్టమొదటి ప్రార్థన ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం నుంచి 19వ వచనం వరకు, అలాగే 3వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రిక 14 నుంచి 19 వరకు. First let's know what is the difference in these two prayers. మొట్టమొదటిసారిగా ఈ యొక్క రెండు ప్రార్థనలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో ఒకసారి గమనిద్దాం. Notice carefully, chapter 1 verse 17, it is addressed as the God of our Lord Jesus Christ, the Father of glory. ఇక్కడ మనం మొట్టమొదటి ప్రార్థన మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చూస్తే అక్కడ పలకబడినటువంటి మాట మన దేవుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపి తండ్రి యొక్క మహిమను గురించి ఇక్కడ రాయబడి ఉంది. Chapter 3 verse 14, it talks about, it is addressed to the Father of our Lord Jesus Christ. ఇక్కడ 14వ వచనం మనం చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క తండ్రిని గురించినటువంటి ఆ యొక్క ప్రస్తావన ఇక్కడ మనం చూడగలం. So in chapter 1, it is addressed to God, the Father of our Lord Jesus Christ. ఇక మొట్టమొదటి ప్రార్థనలో మన ప్రభువైన యేసుక్రీస్తు వారి తండ్రి అయిన దేవుని యొక్క మహిమను గురించి చూస్తున్నాం. But here it is addressed unto the Father of our Lord Jesus Christ, not only God. మన తండ్రి అయినటువంటి మన యేసుక్రీస్తు ప్రభు వారి తండ్రి అయిన దేవుని గురించినటువంటి ప్రస్తావనని మనం ఇక్కడ గమనిస్తున్నాం. Second difference is, రెండవ వ్యత్యాసము తేడా ఏమిటంటే, what is Apostle Paul teaching in these two prayers? ఈ యొక్క రెండు ప్రార్థనలో అపోస్తలుడైన పౌలు మనకి ఏమి నేర్పుతున్నాడు? In chapter 1, prayer for spiritual illumination, understanding. మొట్టమొదటి ప్రార్థనలో ఆయన చెప్తున్నటువంటి మాటలు మన యొక్క ఆత్మీయంగా మనం వెలిగించబడాలనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తున్నాడు. But in chapter 3,
It is prayer for spiritual strength. కానీ 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు మన యొక్క ఆత్మీయ ఎదుగుదల కొరకు, ఆత్మీయ బలము కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూడగలం. Without the illumination, we cannot think about strength. మనము వెలిగింపబడకుండా మనము ఒక బలాన్ని మనము పొందుకోలేము. That's the reason 2 weeks ago we looked into the Father of Glory. First of all, gives the 3 filaments which is required for a church of God or for a believer in Christ. అది చేత మనం గతించినటువంటి వారాల్లో మనం ధ్యానించిన విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనోనేత్రాలు వెలిగించబడిన పిమ్మట ఒక బల్బుకి ఎలాగైతే ఫిలమెంట్స్ 3 ఉంటాయో ఆ 3 గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. The 3 are the spirit of wisdom, revelation, and the knowledge of God. మనం చూసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి 3 అంశాలు ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క జ్ఞానం, ఆత్మ సంబంధమైనటువంటి ప్రత్యక్షత, ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానమును గురించి, ఆత్మ సంబంధమైనటువంటి బలాన్ని గురించినటువంటి 3 అంశాలని మనం చూస్తూ వచ్చాం. To whom is addressing this? ఇది ఎవరికి ఆయన రాస్తూ వస్తున్నాడు? To the believers at Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాసులకు ఆయన రాస్తూ వస్తున్నాడు. The first thing we need to learn is how to pray for the church of God. మొట్టమొదటిగా మనం ఎరగవలసింది ఏంటంటే మనం ఒక సంఘం కొరకు ఏ విధమైనటువంటి ప్రార్థన మనం చేయాలి. The eyes of your understanding should be enlightened. మీ యొక్క జ్ఞాన సంబంధమైనటువంటి మనోనేత్రములు వెలిగించబడాలి. Paul's prayer has 3 petitions here. పౌలు యొక్క ప్రార్థనలో 3 విన్నపాలు ఇక్కడ దేవుడు తెలియజేస్తూ వస్తున్నాడు. The desire for his saints and the illumination or the opening or the understanding, spiritual understanding should be in 3 aspects. పరిశుద్ధుల కొరకైనటువంటి ఆ యొక్క భారం ఆయన కలిగి ఉన్నాడు. అదేవిధంగా వాళ్ళు ఎలాగ ఎదగాలో వాటిని గురించినటువంటి అంశాలని ఇక్కడ ప్రస్తావిస్తూ వస్తున్నాడు. Last time we looked into his calling. మనము గత వారంలో ఆయన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిది అనే అంశం పైన మనం ధ్యానిస్తూ వచ్చాం. God willing, now we will continue to study about his inheritance. ఇప్పుడు మనము ఆ యొక్క తర్వాత వచనంలో స్వాస్థ్యము, ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం గురించి మనం ధ్యానిద్దాం. And the Lord permits, we'll have time, we will also continue to study about his power. తర్వాత మనము దేవుడు అనుకూలించి మనకి సమయాన్ని అనుగ్రహిస్తే ఆ 3వ భాగమైనటువంటి ఆయన యొక్క బలాతిశయాన్ని గురించి కూడా మనం ధ్యానిద్దాం. These are 3 prayer petitions of Apostle Paul for the brethren in the church of God also. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎఫెసులో ఉన్నటువంటి విశ్వాస కొరకు తన హృదయంలో ఉన్నటువంటి భారం అంతటితో ఆయన చేస్తున్నటువంటి ఈ ప్రార్థన ఆ 3 అంశాల గురించి. When he's talking about it, see the way he expresses it. మనం ఇది చదువుతున్నప్పుడు ఆయన ఏ విధంగా దాన్ని బయలుపరుస్తున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. He does not use the word only calling, inheritance and power. He qualifies these 3 words. ఇక్కడ కేవలము ఆయన పిలుపు వలన నిరీక్షణ, ఆయన స్వాస్థ్యము, ఆయన బలాతిశయం మాత్రమే కాకుండా దాన్ని ఎలాగూ పొందుకోవాలో అన్న విషయాన్ని కూడా ఆయన అక్కడ ప్రస్తావిస్తున్నాడు. What are the qualifiers or the modifier which is using there? ఆయన మాట్లాడుతున్నటువంటి మాటల యొక్క వాటికి మనము ఎలాగ వాటిని సంపాదించుకోగలం అనే విషయాన్ని కూడా ఆయన అక్కడ ప్రస్తావించాడు. He said that the hope of his calling. ఆయన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిది అనేటువంటి విషయాన్ని గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. The glory of his inheritance. తర్వాత ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. The greatness of his power. ఆయన యొక్క బలాతిశయం ఎలాంటిది కూడా మాట్లాడుతున్నాడు. Can you imagine what solid things what was in his heart? He wanted to express it. He did not have words to express these 3 things. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో ఆయన వర్ణింపజాలనటువంటి మాటలతో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. Why this hope is so important? ఎందుకు మనకు ఈ నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైంది? Hope should be filled with calling. మన యొక్క నిరీక్షణ ఆయన పిలుపుతో జతపరచబడవలసి ఉంది. What is inside this hope? ఈ యొక్క నిరీక్షణ లోపల ఏముందో ఒకసారి చూద్దాం. The content of the hope of his calling, that's called the glorious. ఆయన పిలుపు యొక్క నిరీక్షణలో మనకు మహిమ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం.
What is the certainty of his calling? ఆయన యొక్క పిలుపులో ఉన్నటువంటి ఆయన ఖచ్చితమైనటువంటి ఉద్దేశం ఏంటో మనం చూస్తే The greatness. ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి మనం తెలుసుకోగలం. It is very easy to just talk about this in words, but it's very hard as we understand the heart of Apostle Paul, who had the heart of God. మనము దీన్ని చదువుతున్నప్పుడు ఇది మనకు అర్థం చేసుకోవడానికి చాలా సులభంగా మనకు అనిపించవచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు, దైవజనుడైన పౌలు చాలా లోతుగా దీన్ని ధ్యానిస్తూ ఈ యొక్క మాటలు పలుకుతున్నాడు. As we look into this verse carefully, we are going to read this particular part, and we want to see how the glory is emancipated in this. ఇక్కడ మనము ఈ మాటలు చదువుతున్నప్పుడు ఆయన యొక్క మహిమ ఏ విధంగా బయలుపరచబడిందో మనం చూస్తూ వద్దాం. First of all, for God's glory to be revealed in the heart of man, the eyes of our understanding must be enlightened. దేవుని యొక్క మహిమ మన జీవితాలలో మనకు కనపడాలంటే మొట్టమొదటిగా మన యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి. We know very well that on the road to Damascus, what happened in the life of Saul, who became Paul. పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సౌలు వెళ్తున్నప్పుడు దమస్కు పట్టణంలో ఆయన కలిగిన దర్శనం, అక్కడ ఆయనకి ఏం సంభవించిందో మనం ఎరుగుదుము. It is not his naked eyes were opened physically, but his inner eye was opened. ఆయన భౌతికమైనటువంటి నేత్రాలు తెరవబడలేదు, కానీ ఆయన యొక్క మనోనేత్రాలు తెరవబడినట్టుగా దమస్కు మార్గంలో మనం చూడగలం. If a person's inner eye is open, this believer is a different believer. ఎప్పుడైతే మన యొక్క అంతరంగ నేత్రాలు తెరవబడతాయో ఆ యొక్క విశ్వాసి ఒక ప్రత్యేకమైన విశ్వాసిగా ఉంటాడు. That is why in 18 and 19 it's a very powerful verses. అందువల్లనే మనము ఇక్కడ గమనించినట్లయితే 17, 18 అవన్నీ కలిసి ఉన్నాయి. అవి చాలా బలంతో కూడినటువంటి మాటలుగా మనం చూడగలం. Today we're going to look into the aspect of what the riches of the glory of his inheritance in the saints. What does this mean? ఇక్కడ ఆయన పలికినటువంటి మాట పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యము అనే ఈ అంశాన్ని గురించి, ఇది ఏంటి అనే విషయాన్ని మనం ఈరోజు ధ్యానిద్దాం. You see that last time, as I told you, the verse is not coming as it is the hope of his calling. It's talking about what is the hope of his calling, what is the riches. Verse 19, what is the exceeding greatness? He's asking the question, what is it? ఇక్కడ మనం గమనించినట్లయితే మనం గత వారంలో కూడా ఈ మాట మనం మాట్లాడాము. అది ఇంగ్లీష్లో చాలా క్లియర్గా ఉంది. వాట్ అనే పదం అంటే అసలు ఆయన యొక్క పిలుపు వలన నిరీక్షణ ఎట్టిది, తర్వాత ఆయన యొక్క స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిది, ఆయన యొక్క బలాత్స్యం ఎట్టిది అని చెప్పి ఆయన ప్రశ్న వేస్తూ వాటికి జవాబులు ఆయన చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. Very good, brother. Beautiful. That is very important for us to understand, because an unbeliever who has not got the illuminative power of the Holy Spirit can never understand. ఎంచేతనంటే ప్రభువును ఎరగనటువంటి అన్యులు ఎప్పుడైతే వారి మనోనేత్రాలు వెలిగించబడవో వారు వీటిని గ్రహించలేరు ప్రియులారా. That is why this book, when we study, especially when we talk about in the context of glory of God, the glory of God is illuminated through the Holy Spirit in these verses to us. కాబట్టి ఈ యొక్క వచనాలన్నింటిలో కూడా దేవుని యొక్క మహిమ మనకు ఈ విషయాలన్నీ కూడా గ్రాహ్యం కలుగునట్లుగా ఇవన్నీ రాయబడ్డాయి. Notice very carefully, he is talking about what? The riches of the glory. Two important words, riches and glory. ఆయన యొక్క మహిమైశ్వర్యం ఎట్టిది అనేటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. Both are important words for us, the glory and the riches. మహిమ తర్వాత ఆయన యొక్క మహిమ ఐశ్వర్యము, ఈ రెండు కూడా మనకు ప్రాముఖ్యమైనవి. Of his inheritance. అది ఏంటంటే ఆయన యొక్క స్వాస్థ్యాన్ని గురించినటువంటి మహిమైశ్వర్యము. Inheritance is qualified by two things. స్వాస్థ్యం అనేది రెండు విషయాలపైన మనకి సంక్రమిస్తుంది. It is God's inheritance. మొట్టమొదటిగా అది దేవుడిచ్చేటువంటి స్వాస్థ్యము, given to the saints. అది పరిశుద్ధులకు ఇచ్చేటువంటి స్వాస్థ్యము. So what is the quality of the inheritance? ఈ యొక్క స్వాస్థ్యానికి సంబంధించినటువంటి అర్హతలు ఏంటి అని మనం గమనించినట్లయితే, it is rich and it is glorious. అది ఐశ్వర్యమైనది, తర్వాత అది మహిమకరమైనటువంటిది అనే విషయాన్ని మనం గమనించగలం. Let's quickly look into what is the quality of rich and glory. What do you mean by this? ఈ యొక్క మహిమైశ్వర్యము తర్వాత మహిమ, ఈ రెండింటి గురించి మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో ధ్యానిద్దాం. Look at it, 1 Peter chapter 1 verse 14. What does it say?
పేతురు రాసినటువంటి మొదటి పత్రిక chapter 1, verse 14, please. 1వ అధ్యాయము 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. No. నేను పరిశుద్ధునై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. So notice very carefully, he's talking about the calling, he's talking about the revelation of Jesus Christ, and he's talking to the obedient children is in the context of holiness. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన యొక్క పిలుపుని గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు, మన యొక్క విధేయత గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడు, అదే విధంగా మనం ఏ విధంగా పరిశుద్ధంగా ఉండాలో కూడా ఆయన ప్రస్తావిస్తున్నాడు. Verse 17 says, if you call on the Father. ఇక్కడ 17వ వచనం మనం చూస్తే మనం దేవునికి మొరపెట్టినట్లయితే అనే మాట, మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక అనేటువంటి మాట ఆయన రాస్తున్నాడు. This is eternal. So the first part is inheritance. When you talk about inheritance, is a very common word used even in the Old Testament. Let's not forget about it. ఒకటి మాత్రం మనము మర్చిపోకూడదు, పాత నిబంధన గ్రంథంలో కూడా యొక్క స్వాస్థ్యాన్ని గురించి వ్రాయబడి ఉంది. స్వాస్థ్యం అనేది అది నిత్యమైంది. First, let's look into the qualities. Then afterwards, let's look into what does inheritance mean, which is talking in the context of glory of God in the Old Testament, in the New Testament. We're going to see that also. దేవుడు తన మహిమ ద్వారా మనకి ఇచ్చినటువంటి స్వాస్థ్యము పాత నిబంధన గ్రంథంలో, తర్వాత కొత్త నిబంధనలో కూడా వాటి యొక్క అర్హతల గురించి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో కొంతసేపు ధ్యానిద్దాం. First one is, it is eternal and it is holy. మొట్టమొదటిది ఆయనకు పరిశుద్ధులకు ఇస్తున్నటువంటి స్వాస్థ్యం ఏంటంటే అది నిత్యమైంది, తర్వాత మహిమకరమైంది. Here it is mentioned in chapter 1 of Ephesians, it is related to salvation. ఇక్కడ ఆయన ప్రస్తావించినటువంటి ఈ మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనంలో అది రక్షణకు సంబంధించినటువంటి కార్యంగా మనం చూడగలం. Third thing is, it is for the saints of God. మూడవదిగా మనం చూసినట్లయితే అది దేవుని యొక్క పరిశుద్ధులకు రాయబడినట్టుగా మనం చూస్తాం. Why it is so important? ఎందుచేత అది చాలా ప్రాముఖ్యమైంది. Let's look at the Old Testament to understand the New Testament revelation of glory of God in its context. దేవుని యొక్క మహిమ యొక్క ఆ యొక్క ప్రత్యక్షతను గురించినటువంటి కొత్త నిబంధనలో రాసినటువంటి ఆ యొక్క విషయాల్ని పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం గమనిద్దాం. Shall we come to Deuteronomy chapter 32 verse 9? What does the writer say? మనం ద్వితీయోపదేశ కాండము 32 verse 9. 32వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము verse 9. 32వ అధ్యాయం 9వ వచనం. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. The Lord's people, the Lord's portion is his people. దేవుని యొక్క వంతు ఆయన యొక్క జనమే, ఆయన స్వాస్థ్య భాగం ఎవరంటే యాకోబే. Jacob is the lot of his inheritance. యాకోబు దేవుని యొక్క స్వాస్థ్య భాగంగా ఉంటున్నాడు. So he is talking about inheritance in the context of possession. స్వాస్థ్యము, యాకోబు యొక్క స్వాస్థ్యము గురించి ఆయన మాట్లాడుతూ ఆయన పొందుకున్నటువంటి లేదా నా స్వాస్థ్యం అని దేవుడు చెప్తున్నటువంటి మాటని మనం ఇక్కడ చూడగలం. Verse 29, same chapter, look at it. ఇదే 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము. Sorry, 9:29, that's little more clear. 9:29. డ్యూటరానమీ 9:29 కదా? Yeah. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 29వ వచనాన్ని మనం గమనిద్దాం. నేను చదువుతున్నాను. 9వ అధ్యాయము 29వ వచనం. నీవు అధిక బలము చేతను, నీవు చాపిన నీ బాహువు చేతను రప్పించిన నీ స్వాస్థ్యమును నీ ప్రజలను వీరే. They are thy people and thine inheritance. నువ్వు రప్పించినటువంటి ఈ ప్రజలు, ఈ స్వాస్థ్యం అందరూ కూడా ఈ ప్రజలే. Which you brought out of the mighty God, mighty power by the outstretched arms of God. నీ ఏదైతే నీ బాహుబలము చేత, నీ యొక్క అధిక బలము చేత నువ్వు రప్పించావో
ఈ యొక్క ప్రజలే నీ యొక్క స్వాస్థ్యము అని ఇక్కడ రాయబడి ఉంది. So again, he is talking about in the context of they are my possession. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాట వీరందరూ కూడా నా స్వాస్థ్య భాగము అని దేవుడు మాట్లాడుతున్నాడు. When we come to Jeremiah chapter 10 verse 16, మనం ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం మనం చూసినట్లయితే, because we're getting the background of, because whenever we study God's word, when there is a word very emphatically used, we have to go back to study the word, where it was used, why it was used, and what is the New Testament context, very important. కాబట్టి మనం ఏదైనా ఒక భాగాన్ని గురించి ధ్యానిస్తూ వస్తున్నప్పుడు దాని యొక్క ముందు వచనాలు ఏముంది, తర్వాత దాని యొక్క చరిత్ర ఏ విధంగా ఉంది, అది ఎక్కడ ఉపయోగించబడింది, ఎందుకు ఉపయోగించబడింది అనేటువంటి విషయాలను కూడా మనం చదవడం అది మనకు ఎంతో ప్రాముఖ్యమైంది. Look at Jeremiah 10 verse 16. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. యాకోబునకు స్వాస్థ్యమగు వాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్థ్యంగానున్న గోత్రము, సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. Here it is about the living God and the dead God. That's a comparison. ఇక్కడ వ్యత్యాసం ఏంటంటే జీవిస్తున్నటువంటి దేవుడు లేదా మృతమైనటువంటి దేవుడు అనే మాటల్ని ఇక్కడ మనం చూస్తాం. That is why verse 10 is very clear. The Lord is the true God. He is the living God. అంచేతనే ఇక్కడ 10వ వచనం మనం చూస్తే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయన ఉగ్రతరం భూమిని కంపించును, జనములు ఆయన కోపము సహింపలేవు అనే మాట మనం చూస్తున్నాం. So when you read these verses, we will come to know Israel is the portion of God. Israel is the possession of God. We may come to that conclusion. కాబట్టి మనము ఏ విధమైనటువంటి ఒక ముగింపుకు రాగలమంటే ఇశ్రాయేలీలే దేవుని యొక్క స్వాస్థ్యము, ఆయన స్వాస్థ్య భాగము అనే విషయానికి మనం తప్పకుండా రాగలము. So to keeping all this thing in mind, now let's see in New Testament what is Apostle Paul telling. Apostle Paul is a well-learned man about the scriptures. లేఖనాల గురించి చక్కగా ఎరిగినటువంటి అపోస్తలుడైన పౌలు ఇదే విషయాల్ని కొత్త నిబంధన గ్రంథంలో ఎలాగూ రాస్తున్నాడో ఒకసారి గమనిద్దాం. Let us look into Acts 20 verse 28. 20వ అధ్యాయము 28వ వచనము అపోస్తలుల కార్యాలని ఒకసారి చదువుకుందాం. నేను చదువుతున్నాను. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 28వ వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. Oh, praise the Lord. What a beautiful verse this is. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత చక్కటి వచనాన్ని ఇక్కడ మనం గమనించగలం. He's talking about take care of the flock. మీరు మందను గురించి జాగ్రత్త పడండి, వారిని చూసుకోండి అనే మాటను పౌలు వాడుతున్నాడు. He's talking to the overseer, the oversight of the church of God, the elders, the deacons, the oversight God, how careful they should be to guard and protect the church, the flock. కాబట్టి దైవజనులు, సంఘ పెద్దలు, పరిచారకులు అందరూ కూడా ఆ యొక్క మందను ఏ విధంగా జాగ్రత్తగా కాచాలో ఇక్కడ పౌలు సెలవిస్తున్నాడు. Why? ఎంచేతనంటే Because they are purchased with his own blood. Look at the word purchase. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘము కనుకనే ఇంత జాగ్రత్తగా ఉండండి మందను గురించి అనే మాటనే ఆయన మాట్లాడుతున్నాడు. So it is not about Israel alone. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా మనం తేడాన్ని గమనిస్తే ఇశ్రాయేలు మాత్రమే కాదు, It is not about Jacob only. ఇది యాకోబుని గురించిన మాట మాత్రమే కాదు. Look at the New Testament Acts and the epistles talks about the church is God's possession. కాబట్టి నూతన బంధన గ్రంథానికి వచ్చినప్పుడు సంఘము కూడా ఆయన యొక్క స్వాస్థ్యము అనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. That is a reminder for us to understand this. Acts 20:28 talks about God, the church, the flock, the purchased property of God. కాబట్టి ఈ యొక్క అపోస్తల కార్యము 20:28లో రాసిన విధంగా మన జాగ్రత్తగా మన హృదయాల్లో దాచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము కూడా ఆయన యొక్క స్వాస్థ్య భాగమే. Now let's come to Ephesians chapter 1 where we are coming closer now to understand the thoughts of Apostle Paul. Ephesians chapter 1 verse 14.
ఇప్పుడు మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 14వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. పౌలు యొక్క తలంపులను గ్రహించటానికి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. You can see two words are united in this verse. ఈ యొక్క వచనంలో రెండు పదాలు కలిపి రాసి ఉన్నాయి. I think in all the translations you definitely find these two words. ఖచ్చితంగా అన్ని అనువాదాల్లో ఇదే విషయాన్ని మనం చూడగలం. Holy Spirit is the spirit of promise. ఒకటేమో ఆత్మ మనకి దేవుడు ఆత్మ మనకి ఇచ్చేటువంటి ఆ యొక్క వాగ్దానమును గురించి ఒకటి. So what is that వాగ్దానం? What is the promise? The earnest of our inheritance. ఇక్కడ మన ఆత్మ మనకి ఇచ్చేటువంటి వాగ్దానం ఏంటంటే ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగుతుంది అనేటువంటి వాగ్దానం. So our soul is purchased. మన యొక్క ఆత్మను ఆయన కొనుక్కున్నాడు. And the time is given. తర్వాత సమయం కూడా ఇవ్వబడింది. Until the redemption of the purchased possession unto the praise of his glory. Notice two things now. ఇక్కడ రెండు విషయాలు మనం గమనించినట్లయితే ఆ యొక్క సమయము గురించి కూడా ఆయన ప్రస్తావించాడు. ఆ సమయం వరకు మనము క్రీస్తులో ముద్రించబడ్డామని పైన వచనాల్లో కూడా ఆయన రాశాడు. So our soul is a purchased property and a possession of God. మన యొక్క ఆత్మ ముద్రించబడి ఉంది, తర్వాత ఆయన చేత కొనబడి ఉంది. So a person who passes into glory, why do we say pass into glory? Immediately he is gone to the glory of the Father. He enters into that. He goes into the hands of the shepherd of my soul, the property owner. ఇక్కడ మనం ఎవరైనా చనిపోయినప్పుడు వాడేటువంటి పదము మహిమోనికి కొనిపోబడ్డాడు అనే విషయం మనం మాట్లాడినప్పుడు ఆయన ఎవరినైతే ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు కొనుక్కున్నాడో ఆయన యొక్క యజమాని దగ్గరికి ఆయన వెళ్ళిపోతున్నాడు. So notice very carefully the riches of his glory. Both are intertwined to understand verse 18. ఈ యొక్క 18వ వచనంలో రాసిన విధంగా ఆయన యొక్క మహిమ ఐశ్వర్యము, ఆయన యొక్క బలాతిశయము, ఈ రెండు కూడా ఆయన యందు ఉన్నట్టుగా మనం చూడగలం. So God inherits the saints. పరిశుద్ధులను దేవుడు ఆయన స్వాస్థ్యముగా చేసుకున్నాడు. That is the primary thing we are trying to establish. It very important to understand where other religions and religious people can't understand. మిగతా మత సంబంధమైన వారి వీటన్నింటినీ గ్రహించలేరు. కానీ మనం ఇక్కడ ఏమి స్థిరపరచాలని నేను కోరుతున్నానంటే మన యొక్క ఐశ్వర్యము, దేవుడు చూపించినటువంటి ఐశ్వర్యము, తర్వాత ఆయన యొక్క బలాతిశయముని గురించినటువంటి మాటలు. Look at the verse 18 says his inheritance in the saints. ఇక మనం గమనించినట్లయితే పరిశుద్ధులలో ఆయన యొక్క స్వాస్థ్యము అని 18వ వచనంలో ఉంది. So the saints are entering into his inheritance. పరిశుద్ధులందరూ కూడా ఆయన యొక్క స్వాస్థ్యంలో పాలు పొందుతున్నారు. Not we are inheriting something, but God has inherited us. Keep in mind. మన జాగ్రత్తగా మనసులో ఉంచుకోవాల్సింది మనము పొందుకోవడం లేదు, కానీ దేవుడు మనల్ని స్వాస్థ్యంగా ఎంచుకున్నాడు కాబట్టి ఆయన మనల్ని తన స్వాస్థ్యంగా చేసుకున్నాడు. What a beautiful thought today morning for us to understand. God has inherited his riches and glory, and we are into it today. ఈ ఉదయకాల సమయంలో ఎంత మధురమైనటువంటి మాటలు మనం వింటున్నామంటే ఆయన యొక్క మహిమైశ్వర్యం చేత మనల్ని పొందడమే కాదు, తన స్వాస్థ్యముగా చేసుకోవడమే కాదు, ఆయన తన సొంత స్వాస్థ్యముగా చేసుకొని మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. Don't forget you are from a royal family. ఇంకో విషయాన్ని మీరు జాగ్రత్తగా మర్చిపోవద్దు, మనం రాజులైనటువంటి యాజక సమూహం అని కూడా మనం గత వారంలో చూసాం. Last time we looked into a royal priesthood you are. గత వారంలో మనం గమనించినటువంటి విషయాలు మనం చూస్తే మీరు రాజులైన యాజక సమూహము అనేటువంటి పదాన్ని మనం చూసాం. Let me highlight something more. Hebrews chapter 9 verse 15. Take a look at it. మరొకసారి మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ అధ్యాయం 9th chapter verse 15. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము
ఆయన కొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. What kind of inheritance? ఇక్కడ ఏ విధమైనటువంటి శాస్త్రాన్ని గురించి మాట్లాడుతున్నాడు? Eternal inheritance. It is not temporary. అది తాత్కాలికమైనది కాదు, కానీ నిత్యమైనటువంటి స్వాస్థ్యాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. He is telling you have received the promise. మీరు ఒక వాగ్దానాన్ని పొందుకున్నారు. అదేంటంటే నిత్యమైన స్వాస్థ్యాన్ని గురించినటువంటి వాగ్దానం. Ephesians chapter 1 verse 14 is talking about the spirit of promise. అక్కడేమో ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో మీరు ఆత్మ సంబంధమైనటువంటి స్వాస్థ్యాన్ని పొందుకున్నారు. ఇక్కడ చూస్తే నిత్యమైన స్వాస్థ్యం. You are sealed by the Holy Ghost. మీరు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డారు. And you have the spirit of promise. ఈ యొక్క పరిశుద్ధాత్మ వలనైనటువంటి వాగ్దానాన్ని మీరు పొందుకున్నారు. And the spirit of promise is nothing but the spirit of the eternal inheritance in that promise. ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క వాగ్దానం ఏమిటంటే నిత్యమైన స్వాస్థ్యమును గురించినటువంటి వాగ్దానం అని ఇక్కడ మనం చూస్తున్నాం. So inheritance is for a believer, it is the possession he has. స్వాస్థ్యం అనేది మనకు విశ్వాసులకు మనకు సంబంధించింది. అది మన దేవుడు మనల్ని తన స్వాస్థ్యముగా చేసుకున్న విషయం. So all this time I was talking about the first element to understand difference between the Old Testament and the New Testament inheritance. ఈ యొక్క స్వాస్థ్యానికి సంబంధించినటువంటి విషయాల్ని పాత నిబంధన గ్రంథం నుంచి కొత్త నిబంధన గ్రంథం నుంచి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. Look at 8th chapter of Romans. ఇప్పుడు మనము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయానికి వచ్చి ఒకసారి చూద్దాం. The book of Romans 8th chapter is said to be the crowning chapter to understand Holy Spirit's work. పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మన యొక్క జీవితాలలో ఆయన పనిచేస్తాడో దానికి సంబంధించినటువంటి చక్కటి విషయాలు రాయబడ్డటువంటి అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. Romans chapter 8 verse 17. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నాను. మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. You can see the word called heirs of God, joint heir with Christ. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించేట్లయితే మనము దేవుని పిల్లలమని ఆత్మ తనతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అంతేకాకుండా మనము పిల్లలమైతే మనం వారసులము, దేవునితో వారసులము, క్రీస్తును మహిమ పొందటానికి మనం వారసులము. Inheritance has two parts. ఈ యొక్క స్వాస్థ్యం అనేది రెండు విధాలుగా ఉంటుంది. Riches and glory. మొట్టమొదటిది అది ఐశ్వర్యంతో కూడినది, రెండవది మహిమతో కూడినటువంటిది. Here we see we have become co-heirs, co-partner. Sharing is taking place. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మనము ఆ యొక్క స్వాస్థ్యాన్ని మనము పొందుకుంటున్నాం, ఆయనతో కూడా పాలి భాగస్థులమై ఉంటున్నాం. Oh, my dear believers, what a beautiful thought. He is ready to share his inheritance with us. నిజంగా నా ప్రియ విశ్వాసులారా జాగ్రత్తగా ఈ యొక్క మాటలు గమనించండి. ప్రభువు తన యొక్క స్వాస్థ్యాన్ని మనతో పంచుకోవాలని కోరుకోవడం ఎంత మధురమైనటువంటి సంగతి. The God of our Lord Jesus Christ, మన దేవుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు, the Father of glory, ఆ మహిమ కలిగినటువంటి తండ్రి, is ready to share his inheritance. తన యొక్క స్వాస్థ్యాన్ని మనతో కూడా పంచుకోవాలని కోరుకుంటున్నాడు. This inheritance is made of his glory and his riches. ఏదైతే ఈ స్వాస్థ్యాన్ని మనతో పంచుకోవాలని కోరుకుంటున్నాడో అందులో ఐశ్వర్యం ఉంది, తర్వాత ఆయన యొక్క శక్తి కూడా ఉంది అనే విషయాన్ని మనం గమనిద్దాం. You can understand, if you are a believer of Christ, your value is the highest. నిజంగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి విశ్వాసం అయితే నీ యొక్క విలువ చాలా ప్రాముఖ్యమైంది. These are all, why I'm taking this, these are all 4 different Greek words used. That's why I'm not using the word Greek word, but making you understand why these 4 are important for us when we study this word inheritance in English and other languages. It is simple one word, but it has 4 meanings. ఇక్కడ నేను ఎందుకు చేస్తానంటే ఈ స్వాస్థ్యాన్ని గురించి ఇంత లోతుగా ధ్యానిస్తున్నానంటే అది గ్రీకు పదాల్లో చాలా చక్కగా వివరించబడింది, కానీ ఇంగ్లీష్లో కానీ మన యొక్క ఈ యొక్క అనువాదాల్లో చక్కగా వివరించబడలేదు. కాబట్టి నేను ఆ గ్రీకు పదాల నుంచి తీసుకొని వచ్చి 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీ మధ్య నేను ప్రస్తావిస్తున్నాను. The first one is possessed inheritance. మొట్టమొదటిది మనము పొందుకున్నటువంటి ఆయన యొక్క స్వాస్థ్యము. Romans chapter 8 verse 17 is talking about what we saw. It is the shared inheritance. ఇక్కడ మనం చూస్తే
మనము ఆయనతో కూడా పొందుకున్నటువంటి వారసత్వాన్ని గురించి రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. In Ephesians chapter 1:18, where we started, it is a bestowed inheritance. Bestowed means it is not simply given. అక్కడ మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అది కేవలము ఇచ్చింది కాదు, కానీ ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము, ఆ యొక్క మహిమైశ్వర్యమైనటువంటి స్వాస్థ్యము అని మనం చూస్తాం. Bestowed inheritance will come only by a legal document. ఏదైతే ఇక్కడ మాట్లాడుతున్నాడో మనకు ఆయన ఆపాదించినటువంటి ఆ యొక్క స్వాస్థ్యము, అది ఒక న్యాయమైనటువంటి ఒక అగ్రిమెంట్ ద్వారా మాత్రమే మనకు అది సంక్రమిస్తుంది. But when we see in Colossians, it is so beautiful. Colossians chapter 1 verse 12. ఇదే విషయాన్ని కొలస్సీలకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే మనం చాలా చక్కగా దాన్ని గ్రహించగలము. Chapter 1. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. Giving thanks, verse 12. Giving thanks unto the Father who had made us meet the partakers of the inheritance of the saints in light. ఇక్కడ రాసినటువంటి మాట, మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును సంపూర్ణంగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలననియు ఆనందముతో కూడిన పరిపూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో, ఇది గమనించండి, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివార మగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నాను. So whatever you study, look at these four key references for us to understand today morning. This is the fourth key reference. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యొక్క 4 వచనాలని జాగ్రత్తగా మీరు మదిలో ఉంచుకోనండి. ఈ యొక్క 4వ వచనం ఇక్కడ మనం చదువుకున్నాం. Verse 10 is telling know the knowledge of God. ఇక్కడ మనం 10వ అధ్యాయంలో 10వ వచనం మనం గమనించినట్లయితే దేవుని యొక్క జ్ఞానాన్ని పరిశోధించి తెలుసుకోనండి. Then is telling in verse 12, giving thanks unto whom? Unto the Father. దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ అనేటువంటి మాటని ఇక్కడ మనం గమనిస్తున్నాం. Because he has made us partakers. Partakers of what? ఆయనతో కూడా మనల్ని పాలిభాగస్తులుగా చేశాడు. దేనిలో పాలిభాగస్తులుగా చేశాడు? Partakers of the inheritance of the saints in light. ఆయన మనల్ని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో మనల్ని పాలిభాగస్తులు చేశాడు అనే విషయాన్ని జాగ్రత్తగా ఇక్కడ మనం చూడగలం. Who are these believers? They are the saints. Who are the saints? In the light, who walk in the light. ఎవరి విశ్వాసులు అంటే పరిశుద్ధులు. ఎవరి పరిశుద్ధులు అంటే ఆయన వారి మనోనేత్రాలు వెలిగించబడి నడుచుకునేటువంటి పరిశుద్ధులుగా ఇక్కడ మనం చూస్తున్నాం. They are coming out of the kingdom of darkness. Now they are in the kingdom of light. ఇంతకు ముందు అయితే వారు గాఢాంధకారంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజ్యాన్ని నుంచి వచ్చారు, కానీ ఇప్పుడైతే దేవుని యొక్క రాజ్యపు వెలుగులో వారు నివసిస్తూ వస్తున్నారు. He explains that in verse 13. అదే విషయాన్ని ఆయన 13వ వచనంలో ఆయన రాస్తున్నాడు. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. See that? He's talking about the kingdom of his dear son. తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా నిన్ను నన్ను చేశాడు. So inherited ones are in his kingdom. మనమందరం కూడా ఆయన యొక్క రాజ్య నివాసులం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. In the Old Testament it was the kingdom of priest. మనము పాత నిబంధనలో గ్రంథంలో మనం చూసినట్లయితే అది కేవలము యాజకులకు సంబంధించిన విషయంగా మాత్రమే మనం చూడగలం. So here the inheritance which is rich and glorious, it is shared with the children of God who is called here as the saints of God the Father. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఆయన నమ్మినటువంటి విశ్వాసులముగా మనకు దేవుడిచ్చినటువంటి రాజులైన యాజక సమూహములుగా చేసి మనకి ఇక్కడ మనం గమనించినట్లయితే తేజోవాసులైన పరిశుద్ధులతో ఆయన ఇచ్చినటువంటి స్వాస్థ్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, My dear believers, we are now in the kingdom of God. మనం ఇప్పుడు దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన వారసులుగా మనం ఉంటున్నాం. And then he says in the 14th verse at the end, you see what he says? 14వ వచనము చివరి భాగంలో ఏం చెప్తున్నాడంటే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. So what are the 3 kinds of blessings he is mentioning here?
ఇక్కడ 3 విధమైనటువంటి ఆశీర్వాదాలు ఏమి రాస్తున్నాడో ఒకసారి చూస్తే, You are in the kingdom of light. మీరు దేవుని రాజ్య సంబంధులుగా, దేవుని యొక్క వెలుగు సంబంధులుగా మీరు ఉంటున్నారు. You are also part of the kingdom of love. దేవుని యొక్క ప్రేమకు సంబంధించినటువంటి రాజ్యానికి మీరు సంబంధులుగా ఉంటున్నారు. Finally, you are in the kingdom of liberty. మీరు ఆయన యొక్క రాజ్యం యొక్క విమోచనములో కూడా మీరు పాలిభాగస్తులై ఉంటున్నారు. So inheritance starts working in the kingdom of God. ఈ యొక్క స్వాస్థ్యం అనేది దేవుని యొక్క రాజ్యముతో మనల్ని పాలిభాగస్తులుగా చేస్తుంది. Which means we are started ruling, we are rulers, we should be ruling in God's kingdom. దీని యొక్క అర్థం ఏంటంటే, మన యొక్క దేవుని రాజ్యంలో మనం పరిపాలించే వారంగా మనం ఉంటాం ఈ యొక్క స్వాస్థ్యం ద్వారా. Before I close, let me 2 more aspects let me add up now. నేను ఈ యొక్క వీటిని ముగించే మునుపు 2 విషయాల్ని నేను దీనికి జతపరచాలని నేను ఆశపడుతున్నాను. Even in Old Testament, God calls his children as his treasure. ఆ పాత నిబంధన గ్రంథంలో కూడా దేవుడైనటువంటి ప్రభువు మనల్ని తన స్వాస్థ్యంగా ఆయన గుర్తించినట్లుగా మనం చూడగలం. Let us look at first of all Old Testament and then come to the New Testament, this word called treasure. ఈ యొక్క ఐశ్వర్యము, మనము ఆయన ఐశ్వర్యమై ఉన్నామనే విషయాన్ని మొదట పాత నిబంధన గ్రంథంలో మనం చూసిన తర్వాత కొత్త నిబంధన గ్రంథంలో వాటిని మనం ధృవీకరిద్దాం. Malachi chapter 3 verse 17. Take a look at this. చివరి ప్రవచన గ్రంథమైనటువంటి మలాకి గ్రంథం మనం ఒకసారి చూద్దాం. Verse 17 says, మలాకి గ్రంథం చాప్టర్ 3:3. మూడవ అధ్యాయము 17వ వచనం నేను చదువుతున్నాను. నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఇందురు. తండ్రి తన్ను సేవించు కుమారునికి కనికరించున్నట్లు నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాను. Oh, it is talking about the latter part of the life of the children of God. దేవుని యొక్క పిల్లల యొక్క చివరి అంతము వారు ఏమై ఉంటుందో దాని గురించి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. He is calling them my jewels. ఇక చూస్తే వారు నా స్వకీయ సంపాద్యము అని దేవుడు పిలుస్తున్నాడు మనల్ని. What is the jewelry we have at home? మనకున్నటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా మన ఇంట్లో ఎంత ఉంటది మహా అంటే, we love to wear the chain, we love to wear the ring, and this is mine, my possession. మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉన్నటువంటి ఆ బంగారాన్ని లేదా ఆభరణాలని, ఇది నాది, నేను రింగ్ వేసుకోవాలి, నేను దండ వేసుకోవాలి, చైన్ వేసుకోవాలి అని చాలా ఆశపడతాం. My mobile, this is my car, this is my bike, you see that? ఎప్పుడు కూడా ఏంటంటే ఇది నా కారు, ఇది నా ఆభరణం, ఇది నా రింగు, నా 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 అని మనం చాలా గర్వపడతాం. That talks about the personal belonging of yourself. అది మనకున్నటువంటి మన యొక్క వ్యక్తిగత ఉన్నటువంటి వాటిని గురించి మనం మాట్లాడతాం. Here God is telling, I am coming to collect my jewels. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా యొక్క ఐశ్వర్యాన్ని మీ దగ్గర నుంచి తీసుకోవాలి, నేను వస్తున్నాను. You imagine how precious you are. ఒకసారి గమనించండి, మనం ఎంత ఆయనకి ప్రాముఖ్యమైనటువంటి వారము. We cannot be sitting with a very shrunk face. మనము ఏ విధంగా ఏ యొక్క విషయంలో కూడా మనము దుఃఖకరమైనటువంటి ముఖాలు పెట్టుకొని ఉండని అవసరం లేదు. We are so precious. మనం చాలా ప్రశస్తమైన వారము దేవునికి. That is the hidden message inside this. ఇందులో ఆయన దాగినటువంటి సత్యం ఏంటంటే, మనము దేవునికి పరిశుద్ధులైనటువంటి స్వాస్థ్యంగా ఉంటున్నాం. Oh, this is Old Testament message, you may be thinking. మీరు అనుకోవచ్చు ఇది పాత నిబంధనకు సంబంధించింది కదా అని. Come to Titus chapter 2 verse 14. ఇప్పుడు కొత్త నిబంధనలో తీతుకు రాసిన పత్రిక ఒకసారి మనం చూస్తే, Writer beautifully defines this. తీతు ఆ యొక్క పత్రికలో చాలా చక్కగా మధురంగా ఆయన అక్కడ రాశాడు. Chapter 2 2వ అధ్యాయము verse 14. 14వ వచనం నేను చదువుతున్నాను. Ah. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలను ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తాను మన కొరకు అర్పించుకొనెను. He's telling about the people of God. What does he say? ఆయన ఏం చెప్తున్నాడంటే, దేవుని యొక్క ప్రజల్ని, అంటే మనం 13వ వచనాన్ని కూడా కలిపి చదువుకుంటే, ఆయన అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచున్న వలనని మనకు బోధించుచున్నది. దాన్ని కంటిన్యూ చేస్తూ, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి
సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొని ఉన్నాడు. మనల్ని తన సొత్తుగా చేసుకున్నాడు. Peculiar people. మనము ఆయనకి ఒక వింతైనటువంటి ప్రజలుగా ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నాడు. Now you can see how he has made us his property. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఏ విధంగా మనల్ని ఆయన యొక్క సొత్తుగా, ఆయన యొక్క ఐశ్వర్యంగా చేసుకున్నాడు. Oh, we cannot do anything of our own without his discretion and his decision. ఆయన యొక్క దేవుని యొక్క ఆయన డెసిషన్స్ లేకుండా లేదా ఆయన యొక్క అనుమతి లేకుండా మనము ఏ విధంగా మనల్ని హెచ్చు చేసుకోలేము. Oh, because we are his people. మనం ఆయన యొక్క ప్రజలమై ఉంటున్నాము. We are the saints of God. మనము దేవుని యొక్క పరిశుద్ధులుగా ఈ లోకంలో జీవిస్తున్నాం. We are the co-heirs of God. మనమందరం కూడా దేవునితో సహా వారసులుగా ఉంటున్నాం. We are the peculiar people. మనం చాలా వింతైన ప్రజలుగా ఆయన మనల్ని తన కోసం చేసుకున్నాడు. Why peculiar people? ఎందుకు వింతైన ప్రజలుగా అన్నాడు? Look at the next phrase added to that. దానికి తర్వాత ఆయన జోడించినటువంటి ఆ యొక్క వచనాన్ని మనం చూద్దాం. Zealous of good work. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు. That is the speciality. మనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే మనము సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉండే వాళ్ళం కనుక we are supposed to exhibit the good qualities. మనము మన యొక్క జీవితాల్లో సత్క్రియలు అనే వాటిని మనము ఇతరులకు చూపించే వారంగా మనం ఉండాలి. 1 Peter chapter 2 verse 9 which we already read. Let's read again. మరొకసారి మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక chapter 2 verse 9. 2వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నాను. Royal priesthood. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచారం చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. Peculiar people. మీరు ఆయనకు ప్రత్యేకమైనటువంటి వారు. Because you are a royal priesthood. ఏం చేతనంటే మీరు రాజులైన యాజక సమూహము అని ఆయన మనల్ని ఎంచుతున్నాడు. Verse 10. 10వ వచనం మనం ఇప్పుడు చూస్తే you are not a people. Look at the phrase. We are not a people, but now the people of God. మీరైతే ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడైతే దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడైతే మీరు కనికరింపబడలేదు కానీ ఇప్పుడు మీరు కనికరించబడ్డారు. You are as verse 11. You are as strangers and pilgrims. ఇంకోటి మనం గమనించినట్లయితే 11వ అధ్యాయంలో మీరు పరదేశులు యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. And here he is talking about good works and he is talking about who you are. You are strangers and pilgrims. ఇక్కడ ఆయన మన యొక్క మంచి కార్యాల గురించి ప్రస్తావిస్తూనే మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు అనేటువంటి మాటను పేతురు ఉపయోగిస్తున్నాడు. Every day morning we should keep this in mind. ప్రతి ఉదయంన లేచిన వెంటనే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము పరదేశులము, యాత్రికులము. Strangers means without home. మనము పరదేశులము అంటే మనకు ఎలాంటి ఇల్లు ఇక్కడ లేదు. Keep that in mind. We are without home. మనకు ఎలాంటి గృహం అంటే ఈ లోకంలో లేదు. What is pilgrim? పిల్గ్రిమ్ యాత్రికులు అంటే ఏంటి? Going home. మనం ఇప్పుడు మన ఇంటికి వెళ్తున్నాము. Oh, my dear believers and guys, we are not in home now. మనం ఇప్పుడు మన సొంత ఇంట్లో మనం ఉండడం లేదు. Oh, we are getting ready for going to our home. మనము మన సొంత ఇంటికి వెళ్ళటానికి మనం సంసిద్ధులమై వెళ్తున్నాం. Oh, at the last, let me tell you, what are we supposed to do our good works for? How do we know that I can do my good works? మనం ఏ విధంగా మనం యొక్క యాత్రికులుగా ఉంటూ సత్క్రియలు మనం చేయగలమనే విషయాన్ని నేను మీతో ధ్యానించాలని ఆశపడుతున్నాను. Chapter 2 of Philippians. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. Last verse for today. Verse 12 and 13 and 14. 12వ 13వ వచనాలు మనం చదువుకుందాం. కాగా నా ప్రియులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12. నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలగజేయుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలగజేయువాడు దేవుడే.
Ah, how beautiful this verse is. ఎంత చక్కటి మధురమైనటువంటి వచనాలని ఇక్కడ పౌలు రాస్తూ వస్తున్నాడు. Apostle Paul is telling, did you work out your salvation, not working for salvation? Did you open out that salvation and start working it out? మీరు ఏదైతే రక్షణ పొందారో దానిని ఆ రక్షణ పొందుకోవడం మాత్రం కాదు కానీ దానిని మీరు భయముతో కొనసాగించుకోనండి అనే మాటలు ఉపయోగిస్తున్నాడు. How you should open it out? ఏ విధంగా మనను ఆ యొక్క రక్షణను మనం బయటకు తీసుకురావాలి? Fear and trembling. భయముతోను వణకుతోను. How does it work? అది ఏ విధంగా పనిచేస్తుంది? You may be thinking that I'm doing so many things for God. మనం అనుకోవచ్చు మనం దేవుని కోసమే చాలా విషయాలు మనం చేస్తున్నామని. I am doing so many things. I am the most important person in the church. You may think about it many times. నేను సంఘంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి, నేను చేతనంటే నేను చాలా విషయాలు చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. కానీ Keep in mind this verse before you make a statement like that. ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క మాటను పలుకుతావో ప్రజలు ఈ విషయాలు నీ నుంచి గమనిస్తారు. Notice carefully verse 13. 13వ వచనాన్ని చాలా జాగ్రత్తగా గమనించండి. For God worketh in you. మీలో అట్లాంటి కార్యసిద్ధి కలగజేయవాడు దేవుడు మాత్రమే, మీరు కాదు. God is working in you. దేవుడు మాత్రమే మీలో నుంచి పని చేస్తున్నాడు. Where he is working? ఏ విధంగా ఆయన పని చేస్తున్నాడు, ఎలా పని చేస్తున్నాడు? In your will and in your willingness to do and in your capability and ability to do. ఆయన ఎక్కడ మన యొక్క మన యొక్క సామర్థ్యతలోను మనం ఇచ్చేయించుటకు కార్యసిద్ధి కలగ చేయుట ద్వారాను దేవుడు మనలో నుంచి కార్యసిద్ధి కలగజేయవాడు. దేవుడే మన నుంచి అలాంటి క్రియలు చేపిస్తున్నాడు. My dear brothers and guys, before we close, let's have this thought in our mind. కాబట్టి ఈ యొక్క ముగింపులోనికి వచ్చాం గనక ఒక్క విషయాన్ని మనం ఎల్లప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకుందాం. We are God's inheritance. మనము దేవుని స్వాస్థ్యమైనటువంటి వారము. God wants us to be zealous for good works. దేవుడు ఏం చెప్తున్నాడంటే మనము మంచి విషయముల కోసమై చాలా ఆతృతగా ఉండాలనేటువంటి ఆయన విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. Did we start working the good works? నిజంగా మనము సత్క్రియలందు ఆసక్తి కలిగి ఉన్నామా? How do we work out? ఏ విధంగా మనము అలాంటి సత్క్రియలను మనం చేస్తూ My వస్తున్నాం? willingness should change. నా యొక్క చిత్తం అనేది మారవలసి ఉంది. My will, not my will. What did Jesus say in the Garden of Gethsemane? Not my will, Lord, your will to be done. ఏ విధంగా అయితే యేసుప్రభువారు గెత్సెమనే తోటలో ప్రభువా నీ చిత్తము కాదు నా చిత్తమే అన్నారో అలాగే మనం కూడా మన యొక్క చిత్తాన్ని మన చిత్తాన్ని వదిలిపెట్టి దేవుని చిత్తం జరిగించవలసిన వారమే. Gethsemane is seen in front of you. గెత్సెమనే అనే ఆ యొక్క అనుభవాన్ని మన ముందు ఉంచుకుందాం. Why did he cry so much? ఎందుకు ప్రభువారు అక్కడ ఆ విధంగా వేదన చెందారు? Because he is going to miss his father for next 3.5 hours. తర్వాత 3.5 గంటలు ఆయన తన తండ్రిని నుంచి ఎడబాపును పొందబోతున్నాడు గనుక. What a love they had for each other. తండ్రికి కుమారునికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆ ప్రేమను ఒక్కసారి మీరు గమనించండి. Oh, what an intimate fellowship they had. ఎంత చక్కటి ఆ యొక్క సహవాసం వారు కలిగి ఉన్నారు. Oh, he was the inheritance of God. ఆయన దేవుని యొక్క స్వాస్థ్యమై ఉంటున్నాడు. He was the glory of God. ఆయన దేవుని యొక్క మహిమై ఉంటున్నాడు. He is God. ఆయనే దేవుడై ఉంటున్నాడు. But still, what he felt, he was missing his father. కానీ అక్కడ ఆయన పొందినటువంటి ఆ యొక్క వేదన ఏంటంటే తన తండ్రి నుంచి ఆయన ఎడబాటు పొందబోతున్నాడు కనుక ఆ మాటలు పలికాడు. Before he could show the good work, he was showing his intimacy of fellowship with God the Father. ఎప్పుడైతే ఆ యొక్క సిలువకు ముందు ఆయన కోరుకున్నటువంటిది ఆయన తన తండ్రితో కూడా ఉన్నటువంటి ఆ యొక్క సాన్నిహిత్యమైనటువంటి సంబంధాన్ని సహవాసాన్ని. That is why he is writing here as good pleasure. He became the good pleasure of God. అందుచేతనే ఇక్కడ ఆయన రాసినటువంటి మాట ఏంటంటే ఆయన దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవించాడు. మనల్ని కూడా ఆయనకి ఇష్టమైన వారుగా చేయాలని ఆశపడుతున్నాడు. This is my beloved son in whom I am well pleased. He said that. See that? Look at that. ఒకసారి గమనించండి దేవుడు అనేటువంటి మాట. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను అనేటువంటి మాటలు. Will God tell about you and me? నీ గురించి నా గురించి దేవుడు ఆ మాట పలకగలడా? This is the blessed evangelist. మనము ఆశీర్వదించబడినటువంటి సువార్థికులముగా దేవుడు ఆ మాట మన గురించి పలకగలడా? He is the blessed elder. ఆయన చాలా ఆశీర్వదించబడినటువంటి ఒక సంఘ పెద్ద. Oh my dear brother, getting a name like that is the greatest good work. అట్లాంటి ఆ యొక్క పేరును పొందుకోవడం అనేది చాలా ప్రశస్తమైనదిగా నేను భావిస్తున్నాను.
That is why he's saying in 14th verse, do not murmur and dispute among yourselves. అందుచేతనే ఆ యొక్క 14 వచనంలో అయినటువంటి మాటలు, మీరు సంశయములు మానండి, తర్వాత సనుగును సంశయములను మాని సమస్త కార్యములను మీరు చక్కగా చేయండి అని ఆయన పలుకుతున్నాడు పేతురు. Why? ఎందువలన? Because we should be blameless and harmless, the sons of God, before we could meet him face to face. మనము యేసు ప్రభువారిని ముఖాముఖిగా మనము కలిసిపోయేట ముందుగా మనము నిరపరాధులుగా నిష్కలంకులుగా ఆయన ముందు నిలబడవలసినటువంటి వారమై ఉంటున్నాం. కాబట్టి My dear believers in Christ, thank you for your eagerness of listening to God's holy word. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్కులను మీరు వినటానికి చూపినటువంటి గొప్ప ఆసక్తిని బట్టి నేను మీకు వందనాలు తెలియజేస్తున్నాను. Even as you're going to pray now, you can make a prayer in your heart. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం కూడా, ఆ ప్రార్థన కూడా మనం చేసుకుందాం. How precious you are. ఎంత ప్రశస్తమైనటువంటి వారం నువ్వు నేను. He is coming to collect his jewels. ఆయన ఆ ప్రశస్తమైనటువంటి మనల్ని తీసుకోవడానికి ఆయన రాబోతున్నాడు. He is God so precious to you and me. దేవుడు అదే విధంగా అంత ప్రశస్తంగా నీకు నాకు ఉంటున్నాడా? In the Garden of Gethsemane, his father was so precious. ఆయన గెత్సెమనే తోటలో ఉన్నప్పుడు తండ్రి ఎంతో ప్రశస్తమైన వాడుగా కుమారుని ఎంచాడు. The fellowship was so precious for him. వారి యొక్క తనతో ఆ యొక్క సహవాసం ఆయన చాలా ప్రశస్తంగా భావించాడు. Let us develop that intimacy with God. కాబట్టి అలాంటి సాన్నిహిత్యాన్ని, ప్రభువుతో సాన్నిహిత్యాన్ని మనం కూడా కోరుకుందాం. His inheritance is rich and glorious. ఆయన మనకిచ్చినటువంటి స్వాస్థ్యము అది చాలా ఐశ్వర్యముతో కూడినది, తర్వాత అది ఆత్మతో, ఆయన మహిమతో కూడినది. Thank you once again. Thank you, brother, for your translation, and God bless you all, and Vandanal once again. మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క అంశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ యొక్క వారపు అంశాన్ని మీకు అందరికీ వందనాలు. మంచిది ప్రియులారా, మనం ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నాం. దేవుని మహిమను గురించి రెండవ భాగంగా, మొదటిది ఆయన పిలుపు వలనైన నిరీక్షణ, రెండవదిగా ఆయన స్వాస్థ్యం, ఆయన ప్రశస్తమైన స్వాస్థ్యం, ఆయన కుమారుడుగా స్వాస్థ్యమే ప్రశస్తమైనటువంటి బలియాగము. ఆయన ద్వారా మనల్ని స్వాస్థ్యంగా చేసుకున్నాడు. మనమే ఆయన స్వాస్థ్యంగా, ప్రశస్తమైన స్వాస్థ్యంగా ఉండడానికి అనేక విషయాలు వివరించి, మనం అలాగున్నామా లేదా అన్న ఒక ప్రశ్న కూడా వేశారు. మనం ఆయన స్వాస్థ్యంగా ఉండాలంటే మనం మన సత్క్రియలు చక్కగా ఉండాలి, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని ఆచరింపబడ్డాం. అలాగుందాం. దేవుని వాక్యాన్ని అందించినటువంటి మన ప్రియులు బ్రదర్ జోయల్ అబ్రహాం గారికి, అలాగనే ఆ వాక్యమును తర్జుమా చేసినటువంటి బ్రదర్ కేజే రూఫస్ గారికి మన అందరి తరపున ప్రేమవందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మనం ఇప్పుడు ఈ కూడికను ప్రార్థనతో ముగించుకుందాం. మన మధ్య బ్రదర్ ఆదినారాయణ బ్రదర్ ఉన్నారు, వారు ప్రార్థన చేసి కూడికి ముగిస్తారు. ఇంకో పేరు చెప్తారా? జనార్దన్ బ్రదర్ వనపర్తి నుండి జనార్దన్ గారు ప్రార్థన చేస్తారు. అలా వినిపిస్తుంది కదా ఇప్పుడు? కృపా సత్య సంపూర్ణుడు మా ప్రియ పరలోకపు తండ్రి, పూజనీయుడ, కరుణా సంపన్నుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడ, నిత్యుడకు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క నూతన దినాన్ని మాకు అనుగ్రహించి అరుణైన దేవుని మేము ముఖదర్శనం చేసుకుని, అయా మరి తండ్రి మేము మాటలు విని అయా మేము బలం పొందడానికి మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. ఈ దినం మీ దాసుల్ని జయల అబ్రహ్మణ గారిని, అదేవిధంగా నాయన సహోదరుడు రూపస్ గారిని మీరు నిలవబెట్టి వారి ద్వారా ఎఫ్సి పత్రిక ద్వారా నాయన మరి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. అయా మరి తండ్రి మీరు మమ్మల్ని స్వాస్థ్యంగా చేసుకున్నారు, అందును బట్టి మీకు వందనాలు నాయన. మీ స్వరక్తం ఇచ్చి మమ్మల్ని సంపాదించుకున్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. మీ స్వాస్థ్యమైన మేము మీ యొక్క నాయన మరి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ, మీ వాక్యానుసారంగా నడుస్తూ, క్రియలు కలిగే జీవితాన్ని జీవించలాగిన సహాయం తెచ్చి మనం కొన్ని ప్రార్థిస్తున్నాం.
ఆయన మరి తండ్రి కృప చూపండి, వాక్యానుసారమైన జీవితం మాకు నేర్పండి, మా యొక్క లోటుపాట్లు చక్కచేసి సరిచేసి మీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని భద్రపరచుకోమని మీరు ఆకడకు మమ్మల్ని ఆయుత్యపరచమని అడుగుకొని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎందుకనగా లోకంలో ఉన్నాం ప్రభువా, ప్రతి బలహీనత క్రీస్తులో తొలగించి నాయన మరి తండ్రి మీ సారూప్యంలోకి మార్చమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. విన్నటువంటి మాటలు మా హృదయంలో భద్రపరుచుకొని ఆ ప్రకారంగా జీవించడానికి కృప చూపమని చేరువచ్చిన ప్రియులందరినీ బట్టి నీకు వందనాలు. వాక్యం అందించిన వారిని, తర్జుమా చేసిన వారిని, నడిపిస్తున్న వారిని, బాధ్యత వహిస్తున్న వారందరూ కూడా జ్ఞాపకం చేసుకొని ఇంకా మున్ముందు నాయన మరి తండ్రి ప్రభావ మీ కొరకు నమ్మకమైన సాక్షులుగా మరి తండ్రి మీ యొక్క పనుల ముందుకు సాగులాగిన సహాయం దయచేయమని ఏదైనా కార్యక్రమం అంతట్లో మాతో నడిపిస్తారన్న మీ నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభుల వారి పరిశుద్ధమైన నామాన్ని బట్టి స్తుతించి ప్రార్థించి దీన మనసుతో అడిగి పెడుకొని పొందుంటున్నాము తండ్రి. ప్రియులారా, మనము నన్ను ఈ కూడికను నడిపించడానికి, అధ్యక్షత వహించడానికి అవకాశం ఇచ్చిన బ్రదర్ బర్నబాస్ గారికి ఈ సమయాన్ని మరి ఇస్తున్నాను. మరి వారు నిన్న మా దగ్గరకు వచ్చి కట్టకిందపల్లిలో స్తుతి సువార్త కూడిక చేసి నిర్విరామంగా 3 రోజులుగా కష్టపడుతున్నారు. వారికి దేవుడు దీవెన ఆశీర్వాదం అనుగ్రహించినట్లు మనందరం కూడా ప్రార్థన చేద్దాం. ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాం బ్రదర్ బర్నబాస్ గారికి.